గ్రామాభివృద్ధి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జనగామ జిల్లా నష్కల్ గ్రామంలో బెల్ట్ షాపులు మద్యపానంపై గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, మహిళలు, కుల సంఘాల ప్రతినిధులు సమావేశమై మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని ఏకీగ్రీవంగా నిర్ణయించారు. సమయపాలన లేకుండా మద్యం సేవించడం వల్ల రోజువారీ కూలీ పనులు దెబ్బతింటున్నాయని, కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక మద్యపానం కారణంగా అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని, భార్యలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించినట్లు సర్పంచ్ రాజు తెలిపారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల్ నష్కల్ గ్రామంలో సర్పంచ్ గారితో మాట్లాడుతున్నాం. చెప్పండి, గ్రామంలో బెల్ట్ షాపులు మొత్తం బంద్ పెట్టినారు అని దీనివల్ల ఏమైందండి? నష్కల్ నా దగ్గర దాదాపు బెల్ట్ షాప్లో ఏమవుతుందంటే సమయపాలన లేకుండా మందు చెప్పడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మహిళా సంఘాలు మా బాబు అందరూ కలిసి బెల్ట్ షాపులు బంద్ చేయాలి, మద్యపానం నిషేధ గ్రామంగా చేయాలనేది నిర్ణయించడం జరిగింది. దీనికి అందరం కలిసికట్టుగా తీర్మానం చేసి వాళ్ళకి నోటీసులు పంపించాము. అదేవిధంగా రేపు తర్వాత ఓపెన్ కావాలంటే ఒకవేళ నచ్చినట్లయితే వాళ్ళకి 50,000 జరిమానా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అట్లా కట్ చేస్తాము, రేషన్ కట్ చేస్తాము, కరెంటు కట్ చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ఇలానే కొనసాగుతుంది. 15-20 రోజుల అనేది ఇంతవరకు ఇలానే కొనసాగుతుంది. ఓకే అంటే అంటారు కదా, వాళ్ళు దానికి కరెక్ట్ అయి ఉంటారు. సపోజ్ ఈ తక్కువ కాలంలో వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? తక్కువ కాలంలో పని చేయకపోతే అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మా దృష్టిని తీసుకొని మహిళలు తీసుకొచ్చింది. వాళ్ళు మేము ఏదైనా మా ఇంట్లో మేము సమాధానం చెప్పుకుంటాం. వాళ్ళు ఇట్లా చేయడం వల్ల అనారోగ్య పాలైతే మేము హాస్పిటల్ వచ్చి కూడుకోలేకపోతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఎట్లయినా చేసి నిర్ణయం తీసుకొని దీన్ని కఠినంగా పాటించి దీన్ని అందరూ పాటించే విధంగా చూడాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని వాళ్ళు సమాధానం చెప్పుకొని వాళ్ళకు ఇంట్లోనే ఉంచుకుంటే వాళ్ళకి పోయి పని చేయడానికి వాళ్ళకి వాళ్ళు వేయడానికి ఆహారం ఇచ్చి దాన్ని దీని మీద మనసు గుంజకుండా వాళ్ళని అర్థం చేసుకొని. ఇప్పుడు మీరు ఈ పూర్తి నిర్ణయం తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 15-20 రోజులు. 15 రోజుల నుంచి ఎవరైనా సెట్ అయినారా? చాలామంది. అంటే మీకు ఏమైనా మళ్ళీ కంప్లైంట్స్ వచ్చినా? కంప్లైంట్స్ ఏం రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మా సెంటర్లో, అంబేద్కర్ సెంటర్లో కానీ విలేజ్లో కానీ దాదాపు 11-12 దాకా జాగ్రత్త ఉంది. ఇప్పుడు 6-7 అయిందంటే చక్కగా ఎవరింట్లో వాళ్ళు ఆనందం వేసి చక్కగా పంపుకొని మళ్ళీ వేసి వైఫంలో వాళ్ళు ఇలా ఇప్పుడు బెల్ట్ షాప్ వాళ్ళు కొంతమంది దాన్నే ఆర్థికంగా కొంచెం బతికే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు మీ మీద ఏమైనా కంప్లైంట్ చేసినట్టు మీ దృష్టికి వచ్చిందా? ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏం రాలేదు సార్. వాళ్ళ ఇష్టం సహకరిస్తారని అనుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు అదేవిధంగా మాకు ఏమైనా ఇబ్బంది అవుతుంది, మాత్రం తప్పకుండా వాళ్ళకు ఏదైనా ఉపాధి కల్పించేటట్టు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి వాళ్ళకి కూడా ఏదైనా ఉపాధి కల్పించేటట్టు చర్య తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఏదైనా పెళ్లి జరుగుతుంది, ఏదైనా శుభకార్యం జరుగుతుంది, వేరే ఊరు నుండి వస్తారు కదా, వాళ్ళు మందు తీసుకోవాలనే ఆలోచనలు వాళ్ళు ఉంటారు. అప్పుడు మీరు ఎలా సార్ చేసే ఫస్ట్ బయట ఎక్కడైనా షాప్లో కొని పెట్టుకుని ఎక్కడో తీసుకొని దాన్ని ఆ షాపుల మీద అది గవర్నమెంట్ నుంచి వచ్చిన కాబట్టి షాపుల మీద మనం ఏం లేదు. ఇప్పుడు మన విలేజ్లో మాత్రం దొరకకుంటుంటే ఇక్కడ ఉండి కంట్రోల్ ఉంది. ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉంటారని అది బయట నుంచి తీసుకొచ్చి అంటే లైసెన్స్ షాప్లో ఏం చేసిన కార్యక్రమం అంటే చిన్నగా కడుగుతూ ఇక్కడ స్టార్ట్ చేశారు. తర్వాత ముందుగా అయితే బయట అయితే ఇంకా సంతోషం, చాలా సంతోషం. నష్కల్ గ్రామ సర్పంచ్ రాజు గారు విషయం తీసుకున్నాం. ఒకటి, ఈ గ్రామం అభివృద్ధి మహిళలతో సహకారం జరుగుతుందని చెప్పి బలంగా సర్పంచ్ గారు నమ్ముతున్నారు. ఇంకొకటి, దీంతో మొదలు పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేస్తానని చాలా సంతోషంగా తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు గారు.